ధర్మబద్ధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి గురుగారు? దగ్గరలో గోశాల ఏదైనా ఉంది అంటే కనుక శుక్రవారం పూట ప్రత్యేకంగా వెళ్ళి తీపి చపాతీలు, నూనె వేయకుండా చేసిన చపాతీల మీద గోధుమలతో చేసిన చపాతీ అయి ఉండాలి, మైదా కాదు మళ్ళీ అది. ధర్మబద్ధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి గురుగారు? దగ్గరలో గోశాల ఏదైనా ఉంది అంటే కనుక శుక్రవారం పూట ప్రత్యేకంగా వెళ్ళి తీపి చపాతీలు, నూనె వేయకుండా చేసిన చపాతీల మీద గోధుమలతో చేసిన చపాతీ అయి ఉండాలి, మైదా కాదు మళ్ళీ అది. దాని మీద కొంచెం తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించండి ప్రతి శుక్రవారం. దీంతో పాటు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అదొకటి. రెండో నామం ఏంటంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేసుకోవాలి. ఈ రెండు కనుక చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఇంట్లో పొరపాటును కూడా స్త్రీ ఏడవనివ్వకూడదు. స్త్రీలు ఎక్కువ బాధపడుతున్నా ఏడుస్తున్నా కూడా లక్ష్మి నిలబడదట. గొడవలు పడుతున్నా నిలబడదు.